యాక్చువల్‌గా జేఈఈ మెయిన్‌లో అసలు ఆశించినంత పెర్ఫార్మెన్స్ ఉండట్లేదు ఇంకో విద్యార్థికి అర్థమైందనుకో. ఇప్పుడు అక్టోబర్, నవంబర్ వచ్చింది కాబట్టి ఈ నవంబర్ కల్లా కొంత పిక్చర్ వస్తుంది. సో, నాకు మెయిన్‌లో నాకు 90% దాటి ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా 120, 130 ఓసీస్ 20 దాటట్లేదు. అరౌండ్ 100 వస్తున్నాయి నాకు ప్రతిసారి. సో, నాకు సీట్ రాదు. కన్సిస్టెంట్ ఒక్కసారి కూడా దాటట్లేదు. అన్నప్పుడు నాకు మెయిన్ రాదు అనుకున్న సందర్భంలో సో, అడ్వాన్స్‌లో రేరెస్ట్ కేస్. మెయిన్ రాకుండా అడ్వాన్స్ రావడం అనేది చాలా రేరెస్ట్ అది. సో, అటువంటి పరిస్థితుల్లో ఎంసెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎంసెట్ అన్నా కూడా నాకు ఒక 2000, 3000, 4,000 ర్యాంక్ రావాలి. నాకు టాప్ 10 కాలేజ్‌లో సీఎస్సీ రావాలి, సిబిఐలో వినాలనే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? సో ఇందాక చెప్పాను కదండి, తను ఎంసెట్ జేఈ మెయిన్ రాదు ఆర్ 90% రాకపోవచ్చు అన్న కేసు గురించి మాట్లాడుతున్నాను. సో హీస్ 100% ఫోకస్ షుడ్ బి ఆన్ ఎంసెట్ అన్నప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ప్రతి ఫార్ములా ప్రతి లైన్ టు లైన్ చేసుకోవడం, ప్రతి ఏరియా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసుకోవడం, దాంతోపాటు ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ బ్యాంకు ఒకటి తీసుకొని లాస్ట్ 10 yearsలో ఎంసెట్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ సాల్వ్ చేసుకోండి.